కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 66 డివిజన్లలో బీజేపీ 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు గెలుచుకోవడానికి 34 సీట్లు అవసరం ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కుమురయ్య, అంజిరెడ్ల ఓట్లతో బీజేపీ బలం 33 సీట్లకు చేరుకోనుంది. అంతేకాక ఇప్పటికే 5 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరికతో మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లపై బీజేపీకి లైన్ క్లియర్ అయింది. మరోవైపు హంగ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ ఫోన్ కాల్ ద్వారా కరీంనగర్ను చేజిక్కించుకోవాలని పార్టీ నేతలకు ఆదేశించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను క్యాంపుకు తరలించడం, ఇతర ఇండిపెండెంట్స్, బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తులను తమ వైపు తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెల ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో పరిస్థితి ఎంత ఉత్కంఠకరంగా మారిందో చూడాలి. జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆసక్తికర పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు రెబల్స్తో కలిసి 18 సీట్లు పొందితే జీవన్ రెడ్డి వర్గానికి 17 సీట్లు ఉంటాయి. మొత్తం 50 డివిజన్లలో మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లకు చేరుకోవడానికి సంజయ్, జీవన్ కలయిక సాధ్యమా అనే చర్చ కొనసాగుతోంది. రైట్, ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ నుంచి రమణ జాయిన్ అవుతున్నారు. రమణ. కార్తిక్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఫలితాల తర్వాత సంబరాలు, ఆ తర్వాత ప్రశాంతత చూస్తాం, కానీ అందుకు భిన్నమైన వాతావరణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీ అతిపెద్ద పార్టీగా 30 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 64 డివిజన్లకు గాను, మొత్తం 66 డివిజన్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 34 సీట్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో 3 ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉన్నారు. ఎంపీ బండి సంజయ్ తో పాటుగా 2 ఎమ్మెల్సీలు కొమరయ్య, అదేవిధంగా అంజిరెడ్డి కూడా వాళ్ళ ఓట్లు అక్కడ కీలకం. ఈ నేపథ్యంలో ఇంకొక సీటు కనుక వస్తే బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పటికే బీజేపీకి 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు వచ్చి పార్టీలో చేరిపోయారు. కాబట్టి బీజేపీకి పూర్తిగా లాంఛనప్రాయం అని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ దింపుడు కళ్యం ఆశలతో కూడా మొత్తంగా హంగు ఫలితాలతో క్యాంపు రాజకీయాలకు ఇప్పటికే తెరతీసింది. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచిన విజేతలను క్యాంపుకు తరలించారు. మరొక వైపు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 9 మందితో పాటుగా ఎంఐఎం నుంచి గెలిచిన 3, మరొక 8 మంది ఇండిపెండెంట్స్ ను కూడా వాళ్ళ క్యాంపుకు తరలించే ప్రయత్నాలు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాల్తోని ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి మన కరీంనగర్లో కనిపిస్తుంది. అయితే కరీంనగర్ లో బీజేపీ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది కాబట్టి మేమే కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఆత్మవిశ్వాసాన్ని బండి సంజయ్ ప్రదర్శించారు. ఇక్కడ ఆయన గెలుపులో కూడా చాలా కీలక పాత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీని మించి బండి సంజయ్ యొక్క హవా మాత్రం మనకు కనిపించింది. ఇక మిగిలిన మున్సిపాలిటీలలో చూస్తే కూడా మనకు కొన్ని చోట్ల హంగ్ ఫలితాలు మనకు కనిపించాయి. జమ్మికుంటలో బీఆర్ఎస్ వర్సెస్ అదేవిధంగా కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. క్యాంపు రాజకీయాలకు ఇద్దరు కూడా తెరలేపారు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో జమ్మికుంట మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు 12 సీట్లతోని పెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఖచ్చితంగా గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండాను రెపరెపాలు ఆడించాలనే ఒక ఉద్దేశంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. మరొక వైపు ఇటు జగిత్యాల జిల్లాలో మనం చూస్తే కనుక భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ 2 సీట్లలో కూడా బీజేపీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. మెట్పల్లితో పాటుగా మరొక వైపు అటు రాయకల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక్కడ బీజేపీ క్యాంపు రాజకీయాలు చేయడంతో పాటుగా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో ఆసక్తికర పరిణామాలు మనకు అంటే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. మరొక వైపు మనం చూస్తే ఇదే జగిత్యాల జిల్లాలో జగిత్యాల కేంద్రంగా చాలా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఉప్పు నిప్పులాగా ఉండే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఇద్దరికి మధ్య అంటే ఒకళ్లకు ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించి 18 సీట్లు గెలుచుకుంటే జీవన్ రెడ్డికి సంబంధించి 17 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో అక్కడ 50 డివిజన్లతోని అతిపెద్ద మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్ కాబోతున్నారు, ఎవరు వైస్ చైర్మన్ కాబోతున్నారు అనే ఒక ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఇద్దరు కూడా కలవకపోవడం వల్లనే జగిత్యాల్లో రాజకీయాలు కొంతకాలంగా వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో 26 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి వీరిద్దరిని కూడా కాంగ్రెస్ అధిష్టానం కలపగలుగుతుందా అనే ఒక ఆసక్తికరమైన చర్చ మనకు జగిత్యాల్లో కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఫలితాల తర్వాత సంబరాలు, అదేవిధంగా కొంత ప్రశాంతతతో పాటుగా ఈ సెగ్మెంట్స్ లో కొంత ఉత్కంఠమైన వాతావరణాన్ని మనం చూడవచ్చు. కార్తిక్. థ్యాంక్ యూ రమణ.